మీరు బాగానే రాసుకొని వచ్చిల్లు చిట్ట ఏంటిది ఇంకా సీత టాపిక్ సీత గురించి నిన్న జరిగిన సీత గురించి ఆమె బాటిల్ చెత్త బుట్టలో పడేసి అప్పుడు నవ్వింది మంచిగా చేసింది. ఇప్పుడు బాటిల్ పడేసిల్లు అని అన్నప్పుడు ఆ అభి నవ్వుకుంటే చెప్పిండు అరే బాటిల్ అలా పడేసిండ్రు అని నవ్వినప్పుడు ఈమె కూడా నవ్వుకుంటేనే జబ్బలేసుకొని అని వచ్చినావు. నీకు అప్పుడు కోపం రాలేదు? అప్పుడే రావాలి కదా. అప్పుడే అదే అంటున్నా నేను. అప్పుడే బాటిల్ వేసినప్పుడు ఏం మాట్లాడుతున్నావు అన్నా, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, చెత్త పుట్ట ఉన్నది కదా, నువ్వేంది ఎందుకు మాట్లాడుతున్నావు, తెలిసి మాట్లాడుతున్నావు తెలియక మాట్లాడుతున్నావు, నీకు మైండ్ ఉన్నదా, నేనేం తప్పు చేసినా నన్ను పాయింట్ అవుట్ అన్నారు కదా. అప్పుడు నువ్వు అప్పుడు అనలేదు అని నవ్వినావు. నవ్వి తర్వాత ఇప్పుడు పక్కకు వచ్చి ఐ డోంట్ వాంట్ దట్ స్లైడ్ పుట్ ఇట్ ద బాటిల్ గేట్ అంటే అది ఎలా అవుతుంది అంటే అప్పుడు దాని తర్వాత రియాక్ట్ అయ్యి దీన్ని మనం ఒక హైలైట్ చేసుకోవచ్చు. దీని వల్ల పెర్ఫార్మెన్స్ వాడు ముందు నవ్వింది మర్చిపోతారు, అది జనాలు చూడరు అని అనుకుందా. ఎప్పుడైనా ఒక దొంగ తప్పు చేసేటప్పుడు ఏంటంటే నన్ను ఎవరు చూడలేదు అనుకుంటాడు. వీళ్ళు కూడా ఏందనంటే మనది ఎవరు చూడలేదు కానీ నేను నవ్వుకుంటూ వచ్చినా మనతో 10 నిమిషాల ముందు అట్లా ఉన్నదని తెలియదు. వీళ్ళు పట్టు లింగులు ఇటుక అంటే గంట సేపు ఆడతారు అబ్బా గేమ్. ఆ గంట సేపు కూడా అటర్ ఫ్లాప్ వీళ్ళు. ఈ నిఖిల్ అయితే మేజర్ గా నిఖిల్ మాత్రం అందరిలో పోయి కూరల్లో పెట్ట చేసి వస్తున్నాడు. కానీ మరి నా ఏంది అభిరామ్ కూడా ఇట్లా దమాకుందా సోది మాటలు అని అనడం అంటాడు, కరెక్ట్ అంటాడు, బరాబర్ అంటాడు. మరి ఆడ హైలైట్ కావద్దా అభి? ఏం ఉత్తగా మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారండి, మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారండి, అట్లా మాట్లాడొద్దంటే నువ్వు ఈ డిస్కషన్ చేసేటోను నాతోటి. అంటే బ్రెయిన్ పని చేస్తుందా నీకు? ఉంటే ఉండు, పోతే పో, నువ్వెవరు అంటేనే కదా అటెన్షన్ మోడ్ వస్తుంది. అటెన్షన్ క్రియేట్ చేయటం ఇది. ఇప్పుడు మీ బతుకులు మొదటి నుంచి డే 1 నుంచి ఇప్పటి వరకు కూడా ఆమ్లెట్, బత్తాయి, పప్పు, తిండి తప్ప. ఇప్పుడు కూడా లొల్లి దేనికైంది? తిండి గురించి. మనోడు పేనం తీసిండు, ఇలా ఆమ్లెట్ వేసుకోవచ్చా అన్నాడు. అసలు యాక్చువల్ ఆ పని చేయాల్సింది ఎవడు? కుకింగ్ టీమ్. మరి ఈయన ఎందుకు వచ్చిండు? పని వాళ్ళకి ఇవ్వాలి కదా. మరి ఈయన ఎందుకు వచ్చిండు? ఆయన నా ఇష్టం, నేను గెలిచిన భయ, నేను మీకు పని చెప్పొచ్చు, నా ఇష్టం. మరి ఇన్నేళ్లల్లా నీకు 40 ఏళ్లకు వచ్చినాయి కింద కుర్చీ కింద. మరి ఈ పేనంలో ఆమ్లెట్ వేసుకోవచ్చా, దోశ వేసుకోవచ్చా అంటే నీకు బిగ్ బాస్ అంత హీరో లెక్క కనపడతాడా? అంటే ఆమ్లెట్ వేసుకొని పేనాలను కూడా నీకు అలా బిగ్ బాస్ హౌస్ లో పెడతాడా? అంటే పేనం చూస్తే ఆమ్లెట్ వేసుకోవచ్చా లేదా కూడా తెలియదా? నువ్వు అంత అన్నాలే చెప్పేవా? అరే దాని దోశకుండొచ్చు, లేకపోతే ఆమ్లెట్. అరే ఏదైనా దోశ ఆమ్లెట్, అరే జోబి దోశ रहने ఆమ్లెట్ रहने तेल डालना उधर इधर मसल करना దోశ डालना ఆమ్లెట్ डालना उधर इधर पलटना అంతే కదా. ఏం దీనికి ఏమన్నా బంగారంతో పోత కొడతారా? ఏమన్నా ఎగ్గు దోశకైతే లేకపోతే ఇట్లా డిఫరెంట్ గా ఏమన్నా ఆమ్లెట్ దోశకైతే ఇట్లా ఉన్నాయి ఏమన్నా? కాదు, పేరెంట్ చూసే తెలియదు అవే నీకు. మళ్ళీ వాళ్ళను పుల్ల పెట్టి గెలికినట్టు, వాళ్ళని రెచ్చగొట్టినట్టు, పుండు మీద కారం చల్లినట్టు, ఓ ఇక మేము తోపిస్కాలం గెలిచినాం అన్నట్టు. నువ్వు ఆడుకో, చెయ్యి, చేసుకో, పో. డబల్ క్లాబల్ గేమ్ నీకు వస్తుందా, ఇల్లు వస్తుందారా అని వాళ్ళని అడుగుడు ఎందుకు, చేసుడు ఎందుకు? ఇవ్వని పని వానికి ఇవ్వాలి. కానీ మరి సీత బాధపడడం కరెక్ట్ అంటవా? ఆమె పెద్ద స్టాండ్, ఆమె ఉత్తగానే. అరే ఆమె పాతది, ఆమె కంచు బిడ్డ మస్తు టాలెంటెడ్. కానీ ఎక్కడెక్కడ ఆమె వీడియోలో ఆమె వచ్చిన నేపథ్యం చూస్తే అర్థమవుతుంది. అంత షీప్ గా ఏడ్చే అంత వీక్ మైండ్ ఈ అమ్మాయి కాదు. టైం ని బట్టే యాక్టింగ్ వీళ్ళంతా యాక్టింగ్ లోనే ఉన్నారు. ఇప్పుడు రాటుదేలినటువంటి బూతు పురాణాలను అలవోకగా డిక్షనరీలలో చూసుకునేంతగా మొగలు కూడా సిగ్గుపడే బూతులను మాట్లాడేంత నేపథ్యం ఉన్న ఆమె అంత ఏడ్చుకంట తినకుండా అంత స్టంట్. మరి కెమెరాలు ఉన్నాయి కదన్నా, మనము పర్ఫార్మెన్స్ వచ్చింది ఎందుకు? తిండి మీదకి వెళ్ళి అట్లా లేచిపోవచ్చా? పోవద్దు, మేము పోతాం, మేము హైలైట్. ఇప్పుడు నువ్వు అట్లా పోయింది కాబట్టి కదా నువ్వు క్వశ్చన్ అడిగినావు నన్ను. ఆమె మామూలుగా అన్నం తినేసి పచ్చడి ఏదో వేసుకొని తినేసి ఉంటా, నువ్వు అడిగేటావు అన్నాను. నువ్వు ఆమె లేచిపోయింది కాబట్టి ఈ రోజు నన్ను అడుగుతున్నావు. నాగమ్మని కంట ఆమె గురించి ఏదో మొత్తం తెలుసు అన్నట్టు, నబి నేను ఆగు నాకు తెలుసు నువ్వు వాడు సందు ఆ విగ్ సర్వీసింగ్ చేసుకున్నాను వినట్టున్నాడు. వాడిని అసలు ఇంకొకటి ఏంటంటే, అసలు నాగమ్మని కంటే నువ్వు వెనకాల రమ్మన్నదేవుడు సీత ఏమన్నా రమ్మని చెప్పిందా? నువ్వు రా బ్రదర్ అని ఏమన్నా అన్నదా? ఎందుకు పోయిన వెనకాల? ఆయన వెనకాల పోతుంటే మనకు ఆ వరంగల్ పిల్లగాడు ఆయన పోతున్నాడు, పోతుంటే ఆయన ఏమన్నాడు, అయినో ఏమంటాడు, నాకు తెలుసు. అసలు ఎవరు అడిగినరా నేను? ఎవడు రమ్మన్నాడు రా నేను? యూజువల్ ఫెలో అన్నట్టు నిన్ను ఎవడు రమ్మన్నాడు? ఎవడు వేయండు? నువ్వెందుకు వేయవు?
నువ్వేందుకు పోతా అంటే మనోడు సరే ఆ వరంగల్ అబ్బాయి నబి అన్నాడంటే ఏంది పాపం ఏదో కొంచెం ఓదారుద్దాము ఏందో అని చెప్పి. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఆమె వాష్రూమ్ లో పోతాడు, వీడెందుకు పోతాడు వెనక, వీడెందుకు పోతాడు ఓదారుద్దామని. ఏదో ఏదో ఇగో ఏం లేకున్నా కూడా ఏదో కెమెరాస్ ఫాలో అవుతుంది ఎట్లా ఏడ్చింది కాబట్టి కూడా కెమెరాలు ఉందామన్న ఉద్దేశమే కనబడుతుంది. ఇప్పుడు ఆమె ఏడ్చిందంటే ఆబ్వియస్లీ కెమెరాలు వాస్తవానికి ఏంటంటే ఆమె వైపే తిరుగుతుంది, ఇక అక్కడ కూడా ఒకసారి కనబడవచ్చు అనేది మనోడు వెనకాల వేయండు. ఏం చేయాలని అర్థం కాక మనోడు ఇట్ట అన్నాడు. ఓకే, మరి మీరు కూడా మీ అభిప్రాయాన్ని ఇంకా అయిపోలేదు, చాలా ఉన్నది ఇంకా.